హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ స్టైల్. టుడే వర్క్ ఈరోజు నేను ఏమేం చేయాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ శారీ ఒకటి ఇది స్టిచ్ చేయాలి, మోడల్ బ్లౌజ్ కుట్టమని చెప్పారు. నెక్స్ట్ ఈ క్లాత్, ఇది ఫ్యాబ్రిక్ మన దగ్గరదే. ఇది వచ్చేసి కాలర్ నెక్ టాప్ అయితే కుట్టాలి. ఇదిగోండి, ఇది చున్నీ. ఈ ఫ్యాబ్రిక్స్ కూడా మన దగ్గరదే. ఇదైతే జంక్షన్ నుంచి ఒక సిస్టర్ పంపించారనమాట. పట్టు శారీ కుట్టాలి, బాహుబలి హ్యాండ్స్ పెట్టి ఫ్రాక్ లాగా స్టిచ్ చేయాలన్నమాట. ఇది కూడా ఈ రెండు జంక్షన్ నుంచి పంపించారు శారీస్. ఇవి రెండు ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇది ఒక్కటి, ఈ ఫ్యాబ్రిక్ మన దగ్గర. ఇది కూడా ఇదిగోండి, ఈ ఎల్లో కలర్ వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ అనమాట. ఇది దీని మీద చున్నీ. విడిగా మన దగ్గర పీసెస్ ఉంటే తీసుకు. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే బ్లౌజ్ కటింగ్ స్టార్ట్ చేశాను. నడుం పొడవు ఎంత కావాలో తీసుకున్నాను, షోల్డరు నెక్ ఎంత కావాలో తీసుకొని దాన్ని బట్టి జస్ట్ రావాక్ నెక్ స్టైల్లో కట్ చేశాను అనమాట. అది బ్యాక్ మోడల్ వేద్దామని చెప్పేసి డ్రాయింగ్ వేశాను, కాకపోతే మోడల్ మార్చేశాను. కుట్టేటప్పుడు అదైతే పెట్టలేదన్నమాట. కటింగ్ అయితే చూసారు కదా, నేను సింపుల్గా అది బ్లౌజ్ని పెట్టి టేప్ లేకుండా మనకి ఎంత అయితే కావాలో అంత తీసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కూడా సేమ్ ఆది బ్లౌజ్ లాగే పెట్టమని చెప్పారు. పొడవు కానీ ఏమీ చెప్పలేదు నాకు. అందుకే కింద ఒక అరంగుళం పైన ఒక అరంగుళం గ్యాప్ ఉంచుకొని కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. పన్నాలు ఉన్నాయి చూసారా, పన్నా అది చంక వైపు ఉండాలి. చంక దగ్గర నడుం దగ్గర అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చేసుకొని ఇటువైపు మెడ దగ్గర షేప్ పొడవు దగ్గర కొంచెం ఎగస్ట్రానే ఉంచి కట్ చేస్తాను. ఈ రెండు వైపుల షోల్డర్ అండ్ చంక అండ్ సైడు ఈ మూడు కరెక్ట్గా అది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే కట్ చేసుకుంటాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ని, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని పైన వేసుకొని మనకి నెక్ ఎంత ఉందో చూసుకొని కొంచెం అలా సాగదీసుకున్నట్టుగా, మరి ఉన్న ప్రకారంగా కాకుండా కొంచెం సాగదీసుకొని గీసుకోవాలన్నమాట. అది ఎలాగ క్రాస్ కటింగ్ కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రంట్ కటింగ్ కూడా అయిపోయింది చాలా సింపుల్గా. ఇప్పుడైతే అసలు పట్టు బ్లౌజ్ అనమాట. ఇది మీకు ఫస్ట్ చూపించాను కదా వీడియోలో స్టార్టింగ్లో, పట్టు శారీ బ్లౌజ్ మోడల్ బ్లౌజ్ కుట్టాలని చెప్పేసి. బ్యాక్ పార్ట్ అయితే నేను కరెక్ట్గా కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు ఒక 1/2 ఇంచు ఉంచుకొని అయితే కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఎలా అతికినా సరే అడ్జస్ట్మెంట్ చేసుకున్నా మనకి కరెక్ట్గా ఉండాలి. చాలకుండా కట్ చేయడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. బ్లౌజ్ కూడా చిన్న బ్లౌజే, క్లాత్ కూడా ఎక్కువ ఉందని చెప్పేసి ఏదైనా సరే ఎప్పుడు నేను అలాగే కట్ చేస్తాను. కొంచెం ఒక అంగుళం ఎక్స్ట్రా ఉంచుకునే కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే లైనింగ్ అతికినప్పుడు మనకి కంఫర్ట్గా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం కట్ చేసేసుకున్నాను. ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచేసుకొని ఫ్రంట్ పార్ట్కి మాత్రం కొంచెం ఎక్కువే ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎదర పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి అది సాగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం కొంచెం ఉంచుకోవడం మంచిది. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్ తిప్పడం మీకు బ్లౌజ్ అంతా చూపించలేను కానీ ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ తిప్పడం అయితే చూపిస్తాను. నెక్ తిప్పడం నేను ఎప్పుడు వేసే పద్ధతి అయితే ఇదే. ఇలా చాలా నాకైతే ఈ పద్ధతి సింపుల్గా అనిపిస్తుంది. మరి చాలామంది టైలర్స్కి ఎలా అనిపిస్తుంది నాకైతే తెలీదు. బకరం మనకి నెక్కి ఎంత కావాలో అంత అయితే కట్ చేసుకుంటాను. తర్వాత నేను చేసే పనిలో ఏంటి నష్టం అంటే కొంచెం బకరం ఎక్కువ యూజ్ చేస్తాను. నెక్స్ట్ మాత్రం నెక్ తిప్పడం చాలా సింపుల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అదిగోండి, బక్కరము హాఫ్ పట్టు క్లాత్ ఎంత కావాలో అంత అయితే తీసుకున్నాను. ఫస్ట్ బకరం పెట్టాను, తర్వాత హాఫ్ పట్టు క్లాత్ పెట్టాను. తర్వాత నెక్ ఏదైతే తిప్పుతామో అది మంచి వైపు అనమాట, బ్యాక్ సైడ్ అయితే కాదు. చూసారు కదా, మంచి వైపే పెట్టుకున్నాను. కొత్త వారికి ఇబ్బంది లేకుండా జరిగిపోకుండా ఉండాలని చెప్పేసి సెంటర్లో అలా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. అలా ఒక స్టిచ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. అటు ఇటు అడ్జస్ట్మెంట్లు కూడా కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఎలా అయితే సింపుల్గా వేసుకున్నాను. అలాగే పాదం ఖర్చు పెట్టుకొని మనకి మెడ తిప్పడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు ఉంచుకొని నేను మొత్తం అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కట్ చేసిన తర్వాత అక్కడక్కడ టాకాలు ఇవ్వడం మీ అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా నెక్స్ట్ తిప్పినప్పుడు మనం అలా కటింగ్ అయితే చేసుకోవాల్సిందే. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మొత్తం ఫ్రంట్కి తిప్పేసి నేనైతే చివరికి ఎడ్జ్కి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. అంటే అక్కడ ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఒకేసారి ఏంటంటే
ఇది నార్మల్‌గా అయితే నెక్ ముందు నుంచి వెనక్కి తిప్పుతాం. ఆ తర్వాత మోడల్ వేసుకుంటాం. ఇదైతే అలా కాదు. బ్యాక్ సైడ్ నుంచి నెక్ ఒకేసారి అయిపోతుంది. అండ్ ప్యాచ్ వర్క్ కూడా ఒకేసారి అయిపోతుంది. ఇట్లా ఏసుకోవడం వల్ల 2 పనులు ఒకేసారి అయిపోతాయి. నేనైతే మాక్సిమం ఎక్కువ ఇలానే ఏస్తాను. చూసారు కదా! ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని నేనైతే కట్ చేస్తున్నాను. ఒకే లెవెల్‌లో కొత్తవారికి కొంచెం ఇబ్బందిగా ఉంటది. స్టార్టింగ్‌లో కుట్టే వాళ్ళకి కొంచెం ఒక టేప్‌తో ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని లైన్ వేసుకొని గీసుకొనైతే కట్ చేసుకోండి. నేనైతే ఇలా సింపుల్ వేలో కట్ చేసేస్తాను. తర్వాత కొంచెం బకరాన్ని ఒక్క పాదం ఖర్చు కటింగ్ అయితే తీసేస్తున్నాననమాట. అలా తీయడం వల్ల మనం స్టిచ్ చేసుకోవడానికి బాగా వీలుగా ఉంటుంది. బకరంకి అదిగోండి అలా ఫోల్డ్ చేసుకొని, ఆ వేస్ట్ క్లాత్‌ని అలా కుట్టేసుకున్నామనుకోండి, దాని పైన నేను లేస్ అయితే వేసి అడ్జస్ట్ చేసేస్తాను. చూసారు కదా! సింపుల్‌గా నేనైతే నెక్ ఇలా తిప్పుతాను. వేరే చాలామంది చాలా రకాలుగా తిప్పుతారు. నాకలా రాదు ఫ్రెండ్స్. నేనిది ఓన్‌గా అప్పట్లో ఫస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ నుంచి నేర్చుకున్నప్పుడు నాకిలా అలవాటయిపోయింది సింపుల్‌గా వేసుకోవడం. చూసారు కదా! మనం ఆల్రెడీ అంచు కుట్టాను కాబట్టి మళ్ళీ నేనైతే అంచు కూడా కుట్టను. మీకు చూపించడం కోసమనే కుట్టాను. లేదా డైరెక్ట్ ఒకేసారి ఫోల్డ్ చేసి కుట్టేస్తాననమాట. అదిగోండి. స్టిచ్ అయితే వేశాను కదా! ఇప్పుడు నేను లేస్ వేసి చూపిస్తాను ఎలా బావుందనేది. చూడండి. బ్లౌజ్ అంతా కుట్టడం ఒక ఎత్తయితే లేస్ వేయడం మాత్రం ఒక ఎత్తు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా జాగ్రత్తగా వేయాలి. అది ఎక్కడ లూజ్‌గా పెట్టుకొని వేసుకోవాలనమాట. సాగదీసినట్టు అస్సలు వేయకూడదు. ఆ లేస్ వేసేటప్పుడే నెక్ మనం ఏ విధంగా కుట్టామో అనేది షేప్ మనకి కనిపిస్తుంది. ఎంత బాగా కుట్టినా లేస్ సరిగ్గా ఎయకపోతే షేప్ ఔట్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా 100కి 100% కరెక్ట్ అనమాట. అదిగోండి బ్యాలెన్స్‌గా ఎక్కడ తిప్పాలో, ఎక్కడ లూజ్ పెట్టి వేసుకోవాలో ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందే. నేను ఎగస్ట్రా అయితే ఫ్రంట్ పార్ట్‌కి కూడా ఏసేద్దామని చెప్పేసి అక్కడ ఎగస్ట్రా ఒక జాన ముక్క లేస్ ఉంచేసాననమాట. షోల్డర్స్ అతికిన తర్వాత ఫ్రంట్ పార్ట్‌కు డైరెక్ట్‌గా జాయింట్ లేకుండా లేస్ వేసేసుకోవచ్చు. సరే ఈ లోపల ఇంతేనా ఇంకా ఏం చేద్దామని థింక్ చేస్తూ ఇంగా మెడ దగ్గర ఇంకొకటి ఫస్ట్ స్టిచ్ అయితే వేసాను కదా! నేనది రెడ్ కలర్ దారంతో వేసేసాను ఫ్రెండ్స్. దారం కూడా మార్చలేదు. బాగోలేదని చెప్పేసి ఆ పింక్ కలర్ దారం దాని మీద మళ్ళీ లేస్‌ని సన్నటి లేస్ నా దగ్గరుంటే మళ్ళీ ఇంకొక లైన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే ఎవరు ఈ లేస్ మోడల్స్ వాడట్లేదు. బట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, హెవీగా ఉండాలి బ్లౌజ్ అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఆహ్, ఏ జనరేషన్ అయినా సరే వాళ్ళు ఇట్లాంటి బ్లౌజులే ఇష్టపడతారు. ఎందుకంటే మనం ఆల్రెడీ వాడేసి ఉన్నాం కాబట్టి ఇట్లాంటి బ్లౌజులంటే అబ్బో! బోర్ కొట్టిద్ది అనుకుంటాం. కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏదైనా ఫంక్షన్‌కి, పార్టీస్‌కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇలానే వాళ్ళకి లుక్ అనిపిస్తది. నేను ఆల్రెడీ ఏంటంటే బ్యాక్ నడుం పట్టి అయితే కట్టేసాననమాట. నేను ఈ మోడల్ వేస్తాననుకోలేదు. సరే కట్టేస్తే ఏమైంది, సరే పైనే అడ్జస్ట్ చేసి వేసేద్దామని చెప్పేసి నేను పైనే వేస్తున్నాను. యాక్చువల్‌గా ఏంటంటే అక్కడ మామూలుగా అతికేసుకొని తర్వాత నడుం పట్టి కట్టుకుంటే చాలా కంఫర్ట్‌గా ఉంటది. నడుం పట్టి కట్టేసాను ఆల్రెడీ బ్లౌజు అయిపోయింది కాబట్టి పైన వేశాననమాట. అది కూడా ఒక అరంగుళం వెడల్పుంచి పైనే వేశాను. ఎందుకంటే ఆ కింద జస్ట్ లాస్ట్‌లో అలా లేసి వేసుకుంటే అదొక పింక్ కూడా కనిపిస్తది. బావుంటదని చెప్పేసి నేను పైనే ప్యాచ్ వర్క్ లాగా చేసేసాననమాట. సింపుల్‌గా ఎవరైనా కుట్టుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇలా ఆహ్, చూసారు కదా! ఒక సైడ్ అయితే వేశాను. దీనికిప్పుడు లేస్ అయితే వేస్తాను. ఇటు సైడ్ కూడా కుట్టేస్తున్నా 2 పక్కల కూడా చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్. ప్రతీదీ ఎందుకిలా చెప్తున్నాను అంటే, నాకంత ఖాళీ కూడా ఉండదు. బట్ కాకపోతే నేను చేసే పని, నేనేం చేస్తున్నాను, ఎలా కుడుతున్నాను అని మీకు తెలియాలని చెప్పేసి నేను చేస్తున్నాను. నా కష్టం ఇప్పటివరకు నాతోనే ఉండిపోయింది. ఎవరికి చెప్పాలి, ఏం చేయాలనేది నాకు చెప్పే టైం కూడా ఉండేది కాదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే యూట్యూబ్ ఛానెల్ పెట్టానో,
నా ఫాలోవర్స్‌కి చాలామంది సిస్టర్స్ నాకు చాలామంది సిస్టర్స్ అయ్యారు. వాళ్ళందరికీ నేనేం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ప్రతీదీ ఏదైనా చేస్తాము. ఇది వీడియో తీస్తే బావుండు, ఈళ్ళకి యూజ్ అవుతది, ఈళ్ళకి యూజ్ అవుతదని ఒక మైండ్ థాట్ అయితే నాకొచ్చింది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఎంత రిస్క్ ఉన్నా సరే నేను ఇట్లా వీడియో అయితే తీస్తున్నాను. హ్మ్. ఇప్పుడేముంది స్టార్టింగ్‌లో ఇంటి దగ్గర ఉండేవాళ్ళు నేర్చుకుంటారు కదా! వాళ్ళకి ఇట్లాంటియే గదా! యూజ్ అవుతాయి. సరదాగా లేస్‌తో వేసుకోవాలని, ప్యాచెస్‌తో అపోజిట్ కలర్స్‌తో వేసుకొని స్టిచ్ చేసుకోవాలని అనిపిస్తది గదా! ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి. లేవని నేను చెప్పట్లేదు. ఇది నా వేలో నేను చేసే వర్క్‌ని చేసి చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్. ఆహ్, చూసారు కదా! లేస్ వేయడం, తర్వాత డాట్స్ కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే లేసు చిన్నది ఒక హాఫ్ మీటర్ మిగిలింది. అక్కడ బ్యాక్ సైడ్ వేద్దాము అని చెప్పేసి నేను ముందే అడ్జస్ట్ చేసేసుకొని, ఆ సైడ్ ఖర్చులకెళ్ళిపోతుందని చెప్పేసి నేను ఈ కుందన్స్ వల్ల ఎక్కడ సూదిరిగిపోద్దా అని చెప్పి చాలా భయంగా వేయాల్సొస్తుంది. లేసేయడం అంత సింపుల్ ఏం కాదు ఫ్రెండ్స్. చూసారు కదా! ఫైనల్ లుక్ మాత్రం నాకైతే ఒక పెళ్లి కూతురిని తయారు చేస్తే, ఒక నార్మల్‌గా ఉన్నవాళ్ళని పెళ్లి కూతురుగా తయారు చేస్తే ఎలా ఉంటదో, నాకైతే అలా అనిపించింది. ఇప్పుడు ఫైనల్‌గా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము. ఎందుకంటే, ఇప్పటి వరకు స్టిచ్చింగ్ అయిపోయింది కదా! ఓకే ఫ్రెండ్స్. నాకు చాలా క్యూట్‌గా అనిపించింది. ఆల్రెడీ మనం ఎప్పుడో చూసేసాను. చాలా సార్లు కుట్టాను. అండ్ కలర్ కాంబినేషన్ వల్ల ఏమో పింక్ అండ్ గ్రీన్ వల్ల అనుకుంటా నాకు కొంచెం అదొక చూడ్డానికి లుక్ భలే అయితే ఆడింది. మీకు కూడానే అలా అనిపించిందనుకుంటున్నాను. చూడండి ఫుల్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. చాలా బావుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం వేరేది డ్రెస్‌లోకెళ్ళిపోదాము. ఈ డ్రెస్ కటింగ్ మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో పెట్టాను డ్రెస్సు. 3 డ్రెస్సులు పెట్టాను. అందులో ఇదొక డ్రెస్ ఉంటది చూడండి. యెల్లో కలర్ డ్రెస్ అనమాట. అది అంబరెల్లా కట్ చేద్దామని స్టార్ట్ చేశాను. బట్ కానీ అవ్వలేదు. స్టెప్ బై స్టెప్ డ్రెసెస్ ఉంటాయి కదా! మనకి రెడీమేడ్ లుక్ వచ్చిన స్టైల్‌లో అనమాట. కాలర్ నెక్ పెట్టి నేనైతే కట్ చేశాను. ఎప్పుడు నెక్స్ తీస్తున్నాను. తనకి కొంచెం కస్టమర్‌కి కాలర్ నెక్ అంటే ఇష్టం అని జెప్పేసి నేను ఈ ఫ్రాకుకి కూడా కాలర్ నెక్కే పెట్టాననమాట. కానీ కాలర్ నెక్ చాలా బావుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఫ్రాక్ ఇంకా రెడీమేడ్ లుక్ రావడానికి అదే కారణం. చూసారు కదా! గీస్తున్నాను. చూడండి నేను టేప్ గాని, ఆది డ్రెస్ కానీ ఏమి యూజ్ చేయలేదు. ఆవిడ ఏమి కూడా నాకివ్వలేదు. ఎలా ఉంటారో తెలుసు. ఎప్పటినుంచో ఒక 6, 7 ఇయర్స్ నుంచి నేనే కుడుతున్నాను. ఇంకా అలా అని చెప్పేసి అదిగోండి. టేపు కొలత అవి చెప్దాం అనుకున్నాను. బట్ కానీ కుదరలేదు. అంతా హడావిడి హడావిడి కదా! ఆహ్, షోల్డర్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కాలర్ నెక్‌కి. తర్వాత చంక దగ్గర కొంచెం క్రాస్ అయితే తీశాను. నెక్స్ట్ టైమ్ మీకు టేప్ కొలత చెప్తాను. ఎవరికైనా కావాలి అంటేనే. హ్మ్. ఇప్పుడు మీకు చూపించాను కదా! ఫ్లవర్ క్లాత్ ఫ్లవర్స్ ఉన్నాయి గదా! అది ఒరిజినల్ అనమాట. ఇది వచ్చేసి లైనింగు. కానీ ఇది స్టిచ్ చేసిన తర్వాత అసలు ఎంత లుక్ వచ్చిందంటే ఫ్రెండ్స్ చాలా బావుంది. చూసారు కదా! ఇప్పుడు మిగతా క్లాత్ నేను ఫోల్డ్ చేసుకున్నాను. అంటే అంబరెల్లా డ్రెస్ కట్ చేయడానికి ఇది అవ్వలేదనమాట. క్లాతెసు విడిగా 1 ½ మీటర్, 2 మీటర్స్ క్లాత్ మీటర్స్ అనమాట. ఏకంగా 5 మీటర్స్ అయితే లేదు. లేదని జెప్పేసి ఇంకేం చేయాలని ఆలోచించి నేను ఇంక ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకున్నాననమాట. మొత్తం ఇది 34, 35 అలా వచ్చింది. దాన్ని నేను ఫోల్డ్ చేసుకొని 9 ½ ఇంచ్ 10 ఇంచెస్ అయితే కట్ చేశాను. ఒక్కొక్క పీస్ వచ్చేసి 9 అంతే మాక్సిమం 9 సరిపోద్ది. 9 కట్ చేసుకున్నాను. ఉన్న ముక్కలను మొత్తం ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసాను. ఇక కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని కుడదాంలే. ఇప్పుడే మనం కొలతలేసుకుంటే ఫస్టే రావు ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు ఇట్లాంటిది చేయాలనుకున్నప్పుడు అలా ఒక 4 పీసెస్‌ని కట్ చేసేసుకోండి. వేస్ట్ మిగిలితే మిగులుతాయి. కావాలనుకుంటే కింద ఎక్కువ కుచ్చు అయితే పెట్టేసుకోవచ్చు. అదిగోండి 4 పీసెస్ కింద నేనైతే కట్ చేశాను. ఇవన్నీ నేను
కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవడం అంటే అవ్వదు. అది కుచ్చు పెట్టేదాన్ని బట్టి వస్తది. చూసారా? స్టెప్ బై స్టెప్ పైన ఒకలా, కింద ఒకలా, తర్వాత ఇదిగోండి అలా 1 బై 1 అనమాట. మీకు ఆల్రెడీ ఇట్లాంటివి చూసే ఉంటారు. అదిగోండి విధానం అయితే నాకు పూర్తిగా నేను డ్రెస్ అంతా తీస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పటికి చాలా టైం అయిపోయింది. అదిగోండి అలా 1 బై 1 ఇది 4 పీసెస్ అనమాట. మీకు అర్థమైంది కదా నేను ఎలా కూర్చోబెడుతున్నాను ఏంటనేది. మన చిన్న పిల్లల గౌన్‌లొస్తాయి కదా! అలా అయితే స్టిచ్ వేసేసాను. ఇది ఎలా ఉందో ఫైనల్ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో డ్రెస్ కటింగ్‌లోకైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్. హ్మ్. మీకు ఈరోజు నేను మీకు చూపించినయన్నీ కుడతానని చెప్పాను కదా! అదే నా పట్టుదల. మీకు ఛాలెంజ్ నేను చేయడం కాదు గానీ ఫ్రెండ్స్ మీకు చెప్పాను. ఈరోజు నేను ఏమైతే చూపించానో అవన్నీ స్టిచ్ చేయాలనుకున్నానో అలాగే కంప్లీట్ చేశాను. ఇప్పుడైతే కాలర్ డ్రెస్ కటింగ్‌లోకెళ్ళిపోదాం. ఈ డ్రెస్ లూజ్ అయితే 36 అనమాట. మీరు చూసుకోండి. నెక్ వచ్చేసి 3 పెట్టాను. కింద డౌన్ నెక్ వచ్చి 5 పెట్టాను. షోల్డర్ 8 పెట్టాను. చంక దగ్గర 6 ½ పెట్టాను. తర్వాత హాఫ్ లూజ్ వచ్చేసి 9 పెట్టాననమాట. మీకు ఎవరికైనా 36 లూజ్ ఉన్న వాళ్ళైతే ఈ డ్రెస్ ఈ కొలతల్లో మీరు కాలర్ నెక్ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు 100% సెట్ అయిపోతుంది. 36 ఉన్న వాళ్ళకి కొంచెం ఇంకా అటు ఇటు ఒక 1 ఇంచ్ అటు ఇటు ఉన్నోళ్ళకి కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. చూసారు కదా! ఇది హాఫ్ కాలర్ అనమాట. ఫుల్ కాలర్ కాదు ఫ్రెండ్స్. మనకి యూనిఫార్మ్ కాలర్ ఉంటది కదా! ఆ స్టైల్‌లో అనమాట. చంక దగ్గర కొంచెం ఒక అరంగుళం ఖర్చయితే మనం తీసుకోవాలి. తీసుకుంటేనే కరెక్ట్‌గా వస్తది. ఓండి అసలు ఫ్యాబ్రిక్ అయితే అదనమాట. నేను ముందు లైనింగ్ కట్ చేసుకున్నాను. మీరు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మీకంటూ ఒక థింక్ చేయండి. ఏం చేస్తే బావుంటుంది? ఎలా చేస్తే బావుంటుందనేది ఆలోచించుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఏమీ లేదు. ఇది మనం ఎలా తీయాలనుకుంటే అలానే వస్తది. ఇది క్లాత్ కాబట్టి ఎన్ని విధాలుగైనా మనం కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా! ఇది ఆహ్, లైనింగ్‌తో పాటు అసలు ఫ్యాబ్రిక్ కూడా కట్ చేశాను. కానీ ఈ డ్రెస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బావుంది. క్లాత్ నాకు భలే నచ్చింది. అదంతా అదొక పట్టు టైప్ అనమాట. కానీ వర్క్‌లా ఉంది. ఈ క్లాత్ మిగిలింది కదా! పన్నా పొడవులో దీన్ని హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవి హ్యాండ్స్ కూడా మనకి చాలా వెరైటీగా పెట్టానన్నమాట. మీకు వీడియోలో చూపిస్తాను. ఇది చెప్పడం నాకైతే రాలేదు. ఎలా స్టిచ్ చేశాను అనేది వీడియో తీద్దామనుకున్నా అది అవ్వలేదు. అవి కొన్ని చిన్నగా అలా క్లాత్ కట్ చేసుకొని హ్యాండ్‌కి పట్టీలాగా కట్టి మన బటన్ పెట్టుకుంటాం కదా! షర్ట్ మోడల్‌లో తీశాను. అది కూడా మీకు ఫైనల్‌లో చూపిస్తాను. ఈ డ్రెస్ వచ్చేసి 16 పీసెస్ డ్రెస్ అనమాట. పట్టు శారీ మీకు ఇందాక చూపించాను కదా! అలానే కట్ చేశాను. అదిగోండి అలా జాయింట్లు అయితే వేశాననమాట అన్నీ. ఈసారి మీకు పర్ఫెక్ట్‌గా చూపిస్తాను. ఎందుకంటే ఒక్క రోజులో ఇన్ని కుట్టడం అంటే వీడియో తీయడం కూడా అవ్వలేదు ఫ్రెండ్స్. అక్కడికి ప్రతీదీ కూడా జస్ట్ చిన్న చిన్న బిట్ల కింద తీశాననమాట. అదిగోండి నెక్ అయితే పళ్ళుని నేను మొత్తం వేయకుండా అలా స్క్వేర్ షేప్‌లో తీసుకొని వేశాననమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంది. హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి స్టైల్‌లో సింపుల్‌గా చిన్న అంచుంటే అంచేసేసి పైన కింద కూర్చోపెట్టి నేను బాహుబలి స్టైల్‌లో హ్యాండ్స్ అయితే తీశాను. హ్యాండ్స్‌కి చిన్నగా లేస్ ఏసాననమాట. లేస్ నా దగ్గర ఉంటే బావుందని చెప్పేసి లేస్ వేశాను. నెక్ కూడా చాలా బా వచ్చింది. చూసారు కదా! నెక్‌కి కూడా లేస్ వేశాను. ఫైనల్ లుక్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉంది. నేను నెక్ దగ్గర షో బటన్స్ కూడా వేసుకున్నాను. ఒకే రోజులో ఇవన్నీ కుట్టడం అయితే చాలా కష్టం ఫ్రెండ్స్. కానీ నేను మీకు చెప్పిన మాట ప్రకారం 16 ముక్కలు డ్రెస్ కూడా కుట్టాను. మీకు చూపించిన క్లాత్స్, ఫ్యాబ్రిక్స్ మొత్తం కూడా డ్రెస్ అయితే కుట్టేశాను. ఫైనల్‌గా ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్ నేను మీకు మార్నింగ్ ఏమేమి కుట్టానో చూపిస్తానని చెప్పాను కదా! ఇదిగోండి రెడీ చేసేసాను. టైం అయితే 9:15 అయిపోయింది. చూసారా? కాలర్ నెక్ అయితే పెట్టాను. హ్యాండ్కి ఏమో ఈ స్టైల్లో పెట్టాను అనమాట. బటన్ వేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. ఫ్రెండ్స్
ఇదైతే నా ఫేవరెట్ డ్రెస్ అన్నమాట. చాలా టైం పట్టింది ఈ రోజు అయితే ఇది. బాగుందా ఫ్రెండ్స్? దగ్గర కాలర్ నెక్ పెట్టాను. ఇక్కడ షో బటన్స్ వేసి 3/4 హ్యాండ్స్ కాదు, ఫుల్ హ్యాండ్సే పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. ఇది మమ్మీ డాటర్ డ్రెస్ అన్నమాట. చిన్న పాప ఒక శారీని చెప్పాను కదా, చిన్న ఫ్రాక్. వాళ్ళ మదర్ డ్రెస్. ఇది మీకు నిన్న చూపించాను, టాప్ కటింగ్ చేసేసింది. అయితే నిన్నైతే స్టిచ్చింగ్ అవ్వలేదు, ఈ రోజే చేశాను. ఇది కూడా హ్యాండ్స్ ఇలా పెట్టాను. బాగుంది కదా, నాకు హ్యాండ్ అయితే బాగా నచ్చింది. 3/4 హ్యాండ్స్ అనమాట. నెక్ వర్క్ ఇచ్చేసాడు. ఫైనల్గా అయితే మీకు పట్టు శారీ ఎలా ఉందో చూపించి ఫైనల్గా కట్ చేసుకుంటాను. అలా ఉంటుంది. ఫైనల్గా అయితే ఇప్పుడు మీకు పట్టు శారీతో 16 పీసెస్ డ్రెస్ అయితే చూపిస్తాను. చూడండి. హ్యాండ్ అయితే బుట్ట పెట్టాను, ఎక్కువ కాకు, బాహుబలి టైప్లో పెట్టాను అనమాట. సింపుల్గా జస్ట్ బార్డర్, చిన్న బార్డర్ వచ్చింది శారీకి. చిన్న బార్డర్ వస్తే నేను అంచు దగ్గర 2 బార్డర్ పైన కూడా తీసి కింద వేస్తాను అనమాట. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఇంత రిస్క్ ఎప్పుడు ఏ రోజు తీసుకోలేదు. టుడే మీ అందరికీ ఈరోజు మార్నింగ్ మాట ఇచ్చాను, ఇన్ని కుట్టేస్తాను అని చెప్పేసి. ఈవినింగ్ కల్లా ఈరోజే కుట్టాలని చెప్పేసి ఇప్పటి వరకు 9 అయిపోయి వచ్చింది. అయినా సరే అన్నీ కంప్లీట్ చేసుకొని వీడియో అయితే తీశాను. మీకు మార్నింగే మీ అందరికీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఇప్పుడైతే తీసాను కదా, రేపు అయితే అప్లోడ్ చేస్తాను. మీరు అప్లోడ్ చేసేటప్పటికి మీరు ఆల్రెడీ చూసేస్తారనమాట. నైట్ కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎడిటింగ్ చేయడం ఇవన్నీ అవ్వదు. మార్నింగ్ చేసి మీకు మార్నింగ్కి మీరు చూసేటప్పటికి రెడీగా ఉంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్ చెప్పాను వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? కాదు కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే కదా నాకు ఇంకా బాగుంటుంది. బాయ్.